రాకేష్ రెడ్డి గారి విజయం దాదాపు ఖరారైనట్లు అనిపిస్తోంది. ముగ్గురు అభ్యర్థులలో చురుకైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, బిట్స్ పిలాన్లో చదివి అమెరికాలో ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలలో కూడా పనిచేసి తెలంగాణ రాష్ట్రం రాబోతుంది, తెలంగాణలో మనం అవసరం అని చెప్పి అన్ని వదిలిపెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు ఎవరిని అడిగినా కూడా యువకులు, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఈ దేశాన్ని పరిపాలించినాయి. బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు అన్నాయి, దాన్ని ఊసేలేదు. ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా అనేక రకాలుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎత్తేయడం జరిగింది, సంస్థలు మూసేయడం జరిగింది. కేవలం ఒక సెంటిమెంట్ మీదనే, దేవుని పేరు మీదనే రాజకీయం చేయడం తప్ప ఏం లేదనేది గ్రహించింది. కాంగ్రెస్ పార్టీ ఈ 5 నెలల పరిపాలనలో ఏం ఊహించి ఓట్లు వేసిండ్రు, ఏం జరుగుతుంది అని కూడా ప్రజలందరూ గమనించిండ్రు. కనుక ఖచ్చితంగా రేపు ప్రశ్నించే వ్యక్తులు కావాలి. మండలిలో ఎలాంటి వ్యక్తిని పంపించాలి అనేటువంటిది వాళ్ళకు క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారు అవుతనే సరైనటువంటి వ్యక్తి. ఈ హామీలు నెరవేరకపోయినా మాట్లాడే శక్తి ఉండాలి, ఉద్యోగ ప్రకటన రాకపోయినా మాట్లాడే శక్తి ఉండాలి. అటు కేంద్ర ప్రభుత్వం పైన కానీ రాష్ట్ర ప్రభుత్వం పైన వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఒక తెలివైన వ్యక్తిగా రాకేష్ రెడ్డి సరిపోతాడు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఇస్తే మరి ఏం మాట్లాడలేకపోతాడు. సేమ్ అధికారంలో ఉంటే ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. కనుక ఇప్పుడు మనం ప్రశ్నించే వ్యక్తులు కావాలి అని చెప్పి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పట్టభద్రులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి 3 జిల్లాల్లో కూడా విద్యావంతులు, ముఖ్యంగా నల్గొండ అంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు, అటు వరంగల్ పోరాటగడ్డ, ఖమ్మం కానీ నాలెడ్జ్ పర్సన్స్, తెలివైన వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతాలు కనుక ఖచ్చితంగా తెలివైన ఓటును రాకేష్ రెడ్డికి వేస్తారని చెప్పి అనుకుంటున్నాం. మేము కూడా అప్పీల్ చేస్తాం. మా జగదీష్ రెడ్డి గారు కానీ, మా కిషోర్ గారు కానీ, మా శ్రీనివాస్ రెడ్డి గారు, మేము కానీ, మా నాయక్ గారు, మేము కూడా ఒక ఉద్యమకారులుగా మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారికి థ్యాంక్ యూ.